గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక షార్ట్ మినీ బ్లాగ్ అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీకు తెలుసా ఇండియా ర్యాంక్ క్లీన్లీనెస్లో ఎన్నో ర్యాంకులు ఉంది మీకు తెలుసా? సో క్లీన్లీనెస్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 180th ర్యాంక్. సో 180th అంటే మీరు అర్థం చేసుకోండి, చాలా అంటే చాలా వెనుకబడిపోయి ఉంది క్లీన్లీనెస్లో. దట్ ఈస్ బికాస్ నాట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్, because government is of the people, by the people, for the people kada. So it's all because of people. So we need to ensure we protect our environment, we keep our surroundings clean. But even though we keep our surroundings clean, sometimes it doesn't work out. So I have a problem here in Hanuman Nagar where I always feel there is a issue. సో ఇక్కడ హనుమాన్ నగర్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మా ఇంటి ముంగట ఒక పాత స్కూల్ ఉందన్నమాట. సో ఇక్కడ దీని మీద చెత్త పడేస్తున్నారు. నాకైతే చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలో తెలియదు, ఎవరు పడేస్తారో తెలియదు, ఏ టైంలో పడేస్తారో కూడా తెలియదు. సో ఇది అందరికీ సిమిలర్ ప్రాబ్లమే ఉంటుంది. మనమైతే ఇల్లు మంచిగా చూసుకుంటేనే కాదు కదా, సరౌండింగ్స్ కూడా బాగుండాలి. సో అది ప్రాబ్లం అన్నమాట. సో నా సబ్స్క్రైబర్స్కి నేనేం చెప్పగలుగుతున్నా అంటే, మోస్ట్లీ చెత్తని ఏడబడితే ఆడ పడేయకండి. జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. డస్ట్బిన్స్ వాడండి, డస్ట్బిన్ కవర్స్ వాడండి, చెత్తని సేఫ్గా డిస్పోజ్ చేయండి. సో మీకోసం ఒక క్లిప్స్ చూపిస్తాను నా ప్రాబ్లం ఏంది అని. సో ఇక్కడ ఒక రేకులు ఉన్నాయన్నమాట, ఒక స్కూల్, పాత స్కూల్ హనుమాన్ నగర్లో. సో దాని మీద గేట్లా మొత్తం చెత్త పడేస్తుంది. చాలా రోజుల నుంచి నాకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. సో ఎవరు చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. సో సో స్వచ్ఛ భారత్ అభియాన్ అని గిట్ట మన ఇండియాలో రన్ చేస్తున్నారు, కానీ ఏం ప్రోగ్రెస్ లేదు. అంటే సరౌండింగ్లో ఉన్న వాళ్ళు చూసుకొని చెత్త వేయకపోతే చాలు. డస్ట్బిన్లు వాడంటారు పోయి, ఇట్లా పడేయకండి చెత్త. సో ఇక్కడ చూడండి, సో మొత్తం ఈ రేకుల మీద మొత్తం చెత్త ఉంది చూడండి. రేకుల మీద, గేట్ మీద మొత్తం. సో ఒక టైంలో స్కూల్ అనమాట ఇది, చిన్నపిల్లలు చదువుకుంటుండే. రేకుల మీద, గేట్ల మీద మొత్తం చెత్త పడేస్తుండ్రు. మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని తాగుతుండ్రు, బాటిల్ పెడుతుండ్రు. సో చాలా ఇరిటేషన్ ఉంటుంది. ఒక్కొక్క టైంలో మనం ఉంటాం, ఒక్కొక్క టైంలో మనం ఉంటాం. సో ఇట్లా చెత్త పడేస్తే మంచిది కాదు కదా. సో చాలా ఇరిటేషన్ ఉంటుంది. సో పబ్లికే మారాలి, పబ్లిక్ మారి సరౌండింగ్స్ మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా చెత్త పడేస్తే గలీజ్ ఉంటుంది. సో ఇండియాది పొజిషన్ ఏంది మీరు అర్థం చేసుకుంటారు కదా. సో వరల్డ్ ర్యాంకింగ్స్లో 180th ర్యాంక్ అనమాట. సో అది పరిస్థితి, అర్థం చేసుకుంటారా పై. చెత్త ఇడబడితే అక్కడ పడేయకండి, గలీజ్ ఉంటుంది. రేపటి రోజు మనకే గలీజ్ ఉంటుంది. చూడండి, నాకు చూపిస్తాను, నీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. అంత గలీజ్ ఉంది, మొత్తం చెత్తనే. వాడ చూడండి, మొత్తం బీర్ బాటిళ్ళు అంతా. సో నైట్ టైంలో మనుషులందరూ వండుకుంటారు, ఎవరు వస్తారు ఎవరు వేస్తారో తెలియదు. మొత్తం చెత్త, గేట్లో కూడా మొత్తం చెత్త వేసారు. చాలా అంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. మొత్తం వేసి పడేస్తారు, మొత్తం బ్యాగులు అంతా చెత్త వేసిండ్రు. గేట్ లోపల మొత్తం చెత్త వేసిండ్రు. ఇది ఒక టైంలో స్కూల్ అనమాట. ఇది స్కూలు. ఇక్కడ చూసుకుంటే ఇంత చెత్త, మొత్తం చెత్త చూస్తున్నారు కదా. మొత్తం చెత్త వేసిండ్రు. సో మొత్తం ఒక వైడర్ లుక్ చూడండి. సో ఆడ నుంచి మొత్తం చెత్తనే ఉంది చూడండి. సో ఈ గేట్ లోపలికి వచ్చేసి ఇక్కడ వేసేసి వెళ్ళిపోతారు చెత్త మొత్తం. సో ఎవరు వేస్తుండ్రో ఏమో కానీ ఇంతగానం చెత్త వేస్తారు. చాలా అంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. పొద్దుగా లేవంగానే ఇది ఎందురా పోయి చూసుడు చెత్త. ఈ చెత్తకుండే స్కూల్ ఉండే ఒక టైంలో వచ్చి వేసిపోతారు, మొత్తం చెత్తనే వేసిండ్రు.
అది చూశారు కదా, అది పరిస్థితి అనమాట. ఇక్కడ హనుమాన్ నగర్ మూలాలి, ఇది హనుమాన్ నగర్ కమిటీ వాళ్ళ దగ్గరనే ఉంది ఇది స్కూలు, పాత స్కూలు. సో ఇది పరిస్థితి. మోస్ట్లీ నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్ని ప్లేసెస్లో అప్లోడ్ చేస్తా వీడియో. కొంచెం షేర్ చేయండి. ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. హెల్ప్ చేయండి జరా. మోస్ట్లీ ఎవరు వేస్తుండ్రో కొంచెం చెత్త వేయకుండా ఉండండి. ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది కదా, మన సరౌండింగ్స్ మనం నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా మరీ చెత్త వేస్తే గలీజ్ ఉంటుంది కదా. కొంచెం డస్ట్బిన్లు వాడండి, చెత్త ఎడబడితే ఆడ వేయకండి. కొంచెం మన సరౌండింగ్స్ని మనం మంచిగా నీట్గా పెట్టుకుందాం. నాకైతే చాలా అంటే చాలా ఇరిటేషన్ ఉంటుంది. పొద్దుగా లేవగానే ఆడ చెత్త కూర్చొని తాగుతారు. మనకు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, పిచ్చి లేచిపోతుంది. రాత్రిపూట వండుకొని ఉంటాం, ఎవడొచ్చి కూర్చొని తాగుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇది హైదరాబాద్లో ప్రతి దగ్గర ఉంది. ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఏడబడితే ఆడ పడేస్తారు. జర చూసుకోండి. జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తుండ్రు, చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వస్తుండ్రు. వాళ్ళకి పైసలు ఇచ్చి చెత్త వేయండి, వాళ్ళు తీసుకుపోతారు. ఏడబడితే ఆడ పడేయకండి. జర చూసుకోండి. అదనమాట ఒక చిన్న వీడియో. ఇట్లా ప్రాబ్లం ఉంది మీకు చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. సో మీకేమైనా ఇలాంటి సిమిలర్ ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయండి. సో అంతే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్.